బంగారం కొంటే వెండి ఫ్రీ అని జ్యువెలరీ షాపులో ఆఫర్లు పెడుతూ ఉంటాయి చూసారా. అలాగా జగన్ జనంలోకి వెళ్తున్న ప్రతిసారి అసలు ఎజెండాతో పాటు అడ్డంకుల పేరుతో పబ్లిసిటీ కూడా ఎక్స్ట్రాగా యాడెడ్ అడ్వాంటేజ్గా జగన్కి ఇచ్చేయాలి అని టీడీపీ మీడియా ఏమైనా పాలసీగా పెట్టుకున్నాయా? నర్సీపట్నం టూర్ విషయంలో జరుగుతున్న యాగి చూస్తుంటే మరోసారి ఇదే నిజం అనిపిస్తా ఉంది. మామూలుగా పర్మిషన్స్ ఏవో సాధారణంగా వచ్చేస్తే జగన్ ఆ టూర్ ముగించుకుని సజావుగా వెళ్ళిపోతారేమో. అలా కాకుండా కండిషన్స్ పేరుతో రకరకాల ప్రచారాలు చేయడము, రాజకీయాన్ని చొప్పించడం చూస్తూ ఉంటే జగన్ టూర్కు ముందే రాష్ట్ర వ్యాప్తంగా క్యూరియాసిటీ పెరిగి అసలు జగన్ పర్యటనలో ఏం జరగబోతోంది అనే ఇంట్రెస్ట్ కొద్దీ అటు చూసేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు. టీడీపీ ఈ పాయింట్ మిస్ అవుతూ ఉంది. మీడియా ఎలాగో టీడీపీ ఏదంటే అది రాస్తుంది కాబట్టి మీడియా కూడా సేమ్ అదే ట్రాప్లో పడుతున్నట్టుంది. పైగా తమిళనాడులో విజయ్ సభలో కరూరులో జరిగిన తొక్కిసలాటతో జగన్ పర్యటనని పోల్చడం చూస్తూ ఉంటే బీజేపీ అసలు ఏం చెప్పింది అనే మాటని టీడీపీ చెవికెక్కించుకున్నట్టు అనిపించింది. ఇదంతా రాజకీయం. కాసేపు అది అలా ఉంచితే అసలు జగన్ నర్సీపట్నం టూరు ఉత్తరాంధ్రకే కాదు ఏపీ మొత్తానికి ఏం చెప్పబోతోంది? కొన్ని హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అండ్ పర్టికులర్ డీటెయిల్స్ ఉన్నాయి. అవి చూస్తే కనుక మనకి వాస్తవాలు అర్థమవుతాయి. టీడీపీ ఎందుకు ఉలిక్కి పడుతుందో ఇట్టే తెలిసిపోద్ది. అసలు కన్నా కొసర ఎక్కువైందని ఒక మాట ఉంటుంది మనకి. అలాగా అసలు ఎజెండా కంటే కూడా పర్మిషన్స్ అనే పాయింట్ మీద రాజకీయం జరగడం అనేది జగన్ టూర్లలో ఈ మధ్యన సర్వసాధారణం అయిపోయింది. పర్మిషన్లు ఇవ్వడం కుదరదని, లేదంటే 10 వెహికల్సే ఉండాలని, లేదంటే గనక ఫలానా మార్గంలోనే వెళ్ళాలి అని రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి ప్రతిసారి. నర్సీపట్నం టూర్ విషయంలో కూడా అదే జరుగుతోంది. విశాఖ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా 68 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు మెడికల్ కాలేజీ వరకు బై రోడ్ వెళ్ళాలి అని జగన్ నిర్ణయించుకుంటే అసలు అలా వెళ్ళడానికి వీల్లేదు అని పోలీసులు చెప్తూ ఉన్నారు. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే హైవే మీద సెక్యూరిటీ కల్పించడం కష్టమవుతుందని, పైగా ఇప్పుడు మహిళా క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ వైజాగ్ లో జరుగుతుంది కాబట్టి కొంత ప్రొటెక్షన్ అటు కూడా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అంత ఫోర్స్ తమ దగ్గర లేదు అని చెప్పడానికి పోలీసులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజకీయ విమర్శలు అయితే ఇంకొక 3-4 రోజుల ముందు నుంచే వచ్చేసినాయి. వైసీపీ కూడా ఢీ అంటే ఢీ అంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోం అని చెప్తూ ఉంది. ఇప్పుడు ఇదే పాయింట్ మీద పొలిటికల్ టెంపరేచర్ పెరుగుతోంది. ఇప్పుడే కాదు, గతంలో నెల్లూరు టూర్ అప్పుడైనా, అంతకుముందు కర్నూలు టూర్ అయినా, అంతకుముందు అనంతపురం టూర్ అయినా కానీ ప్రతిసారి ఇలాంటి ఇష్యూసే రావడాన్ని చూసాం. ఇలాంటి ఇష్యూ చేసేటప్పుడు ప్రభుత్వం మిస్ అవుతున్న ఒక ప్రధానమైన పాయింట్ ఉంది. జగన్ ఏదైనా ఏరియాకి వెళ్తే, ఇప్పుడు సపోజ్ నర్సీపట్నం వెళ్తున్నాడు అనుకోండి, అక్కడ ఆ చుట్టుపక్కల జనం వస్తారు, కేడర్ వస్తారు, చప్పట్లు కొడతారు, ఈళ్ళు వేస్తారు, గుమిగూడతారు. ఆ పర్యటన అక్కడతో ముగిసిపోతుంది మామూలుగా జరిగిపోతే కనుక. అలా కాకుండా పర్మిషన్స్ పేరుతో ఇష్యూ చేస్తే గనక గవర్నమెంట్ రిస్ట్రిక్షన్ పెట్టింది కదా, జనం ఎలా వస్తారు, ఎంతమంది వస్తారు, వైసీపీ ఏం చేయబోతోంది, జగన్ ఏం మాట్లాడతాడు అనే క్యూరియాసిటీ పెరిగి ఎక్స్ట్రా అటెన్షన్ జగన్ టూర్కి వస్తుంది. అదే ప్రభుత్వం కనుక అడ్మినిస్ట్రేటివ్ యాంగిల్లో శాంతి భద్రతల కోణంలో చూసి ఏర్పాట్లు చేసి పర్మిషన్ ఇచ్చేస్తే కనుక బహుశా ఇంత అటెన్షన్ రాదేమో. ఆపాలనుకోవడం వల్ల అటెన్షన్ పెరుగుతుంది అనమాట. ఇప్పుడు జగన్ టూర్ మీద ఇంట్రెస్ట్ మళ్ళీ పెరుగుతోంది. పైగా ఇదే చర్చ సందర్భంగా పోలీసులు గానీ అధికార యంత్రాంగం గానీ ఈ మధ్య కాలంలో తమిళనాడులో కరూరులో విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగినట్టుగా పరిస్థితి చేయి దాటిపోతే గనుక ఏం చేయాలి అని పోలిక తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జనాకర్షణ గల నాయకులు జనంలోకి వచ్చినప్పుడు ఎంతమంది వస్తారు అని అంచనా వేయటం కానీ, లేదంటే కనుక ఎంతమందే రావాలి అని రిస్ట్రిక్షన్ పెట్టడం కానీ సాధ్యమయ్యే పని కాదు. రాజకీయాల్ని ప్రాక్టికల్ దృష్టితో చూసే వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. ఇదేం కొత్త సంగతేం కాదు. పైగా మనం ఎలాగో కరూరుతో పోల్చాం కాబట్టి కరూరు మీదే బీజేపీ నాయకుడు అన్నామలై ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. It is the state police and the intelligence to anticipate. చూసారుగా, అన్నామలై ఐపీఎస్ అధికారిగా కూడా పనిచేశారు, తెలుసు కదా. రాజకీయ సభలకి ఎంతమంది వస్తారో ముందుగానే అంచనా వేసుకుని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, పోలీస్ యంత్రాంగం మీద ఉంటుంది తప్ప ఇంతమందే రావాలి అని రిస్ట్రిక్షన్స్ పెట్టడం కరెక్ట్ కాదు అని అన్నామలై చెప్తూ ఉన్నారు. మరి మనం తమిళనాడుతో పోల్చినప్పుడు తమిళనాడులో అన్నామలై బీజేపీ నాయకుడు చెప్పిన మాట మరి ఏపీలో జగన్ టూర్ కూడా వర్తించాలి కదా. ఇది ఒక ఆస్పెక్ట్ ఖచ్చితంగా. అంటే మనం ఉద్దేశపూర్వకంగానే ఇలాగా అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి, కొత్త కొత్త ఇష్యూస్ క్రియేట్
చేయడానికి ట్రై చేస్తున్నామా అనేది ఒక పాయింట్. ఒకవేళ అదే నిజమైతే కనుక ఆ స్ట్రాటజీని పునరాలోచించుకోవాలి ప్రభుత్వం. పైగా ఎప్పుడన్నా ఒక రోజు టూర్కి వస్తుంటేనే ఇంత అభ్యంతరాలు పెడుతున్నాము అంటే రేపు ఒక 6 నెలల్లో సంవత్సరం పోయిన తర్వాత జగన్ నిరంతరాయంగా జనంలోనే ఉంటాను అని చెప్తున్నప్పుడు ఇలాగే ఇష్యూ క్రియేట్ చేస్తే కనుక టీడీపీ శక్తియుక్తులన్నీ జగన్ యాత్ర మీద పెట్టుకోవాల్సి వస్తుంది. మీడియా ఫోకస్ పబ్లిసిటీ అంతా జగన్ మీద పెట్టుకోవాల్సి వస్తుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళు నెగిటివ్ చేయాలనుకున్నా కానీ జగనే అన్ని చోట్ల కనపడడం వల్ల అది జగన్కి అడ్వాంటేజ్ అవుతుంది ఇప్పుడు అవుతున్నట్టుగా. మరి ఇలాంటి వ్యూహాలని ఎంతసేపు వెంజన్స్ తోనో లేదంటే కనుక ఏదో రకంగా గుప్పిడి పట్టేసేయాలి ప్రత్యర్థిని అనుకునే ఆలోచన కంటే కూడా కాస్త ప్రాక్టికల్ గా అంతకు మించి టాక్టికల్ గా ఆలోచించాల్సిన విషయం ఇది అని తెలుసుకుంటే బెటర్ ఏమో. ఇది ఒక ఆస్పెక్ట్. ఇక రెండోది, నర్సీపట్నం టూర్కి వెళ్ళి జగన్ ఏం చూస్తారు, అక్కడ ఏముందని చూడడానికి అని టీడీపీ నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు కదా. వాళ్ళు ఇక్కడ ఒక్క పాయింట్ తెలుసుకోవాల్సి ఉంది. ఇన్ని కాలేజీలు అన్ని కాలేజీలు కట్టామన్నారు కదా, నిజంగా ఉంటే గనక చెక్ చేసి ఇలా ఏమీ కట్టలేదనే జగన్ అక్కడికి వెళ్తున్నారు. జగన్ హయాంలో పర్మిషన్స్ వచ్చాయి, పునాదులు ఆల్రెడీ వేశారు. ఈ 1.5 కాలంగా కట్టుంటే గనుక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఫస్ట్ ఇయర్ బిల్డింగ్ లో పూర్తయ్యి అక్కడ అడ్మిషన్లు చేసుకునే అవకాశం వచ్చుండేది. అలా చేయలేదు ఈ ప్రభుత్వం, ఉద్దేశపూర్వకంగానే ఆపింది, ఆ తర్వాత ప్రైవేట్కి ఇచ్చేస్తోంది అని చెప్పడానికి అక్కడికి వెళ్తున్నారు. ఇది ఒక పాయింట్. ఇక రెండోది, జనం వైపు నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది ట్రాక్ రికార్డ్ ద్వారా చూద్దాం. ప్రభుత్వ రంగంలో ఉత్తరాంధ్రలో 2 ప్రధానమైన మెడికల్ కాలేజీలు హాస్పిటల్లో ఉన్నాయి. ఒకటి వైజాగ్ కేజీహెచ్, అది ఎప్పుడో చరిత్ర పూర్వయుగంలో కట్టింది బ్రిటిష్ కాలంలో, తెలుసు కదా. ఆ తర్వాత రెండోది శ్రీకాకుళంలో రిమ్స్, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఇది వైఎస్ఆర్ హయాంలో కట్టింది. ఇవి తప్ప ఉత్తరాంధ్రకి మరో మెడికల్ ఫెసిలిటీ కానీ కాలేజ్ కానీ ప్రభుత్వ రంగంలో దిక్కుగా లేవు. అంటే ఒకటేమో బ్రిటిష్ వాళ్ళు కట్టింది, ఇంకొకటేమో వైఎస్ఆర్ కట్టాడు. ఇప్పుడు జగన్ నర్సీపట్నంలో కడతాను అని మొదలు పెడితే ఈ ప్రభుత్వం అడ్డుకుంది. ఇది కదా అసలు పాయింట్. మనం సుదీర్ఘకాలం 16 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేస్తుంటే ఉత్తరాంధ్రలో ఎలాంటి మెడికల్ ఫెసిలిటీ క్రియేట్ చేయాలి. దట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ కదా. ఇప్పుడు జగన్ క్రియేట్ చేస్తుంటే దాన్ని ప్రభుత్వం నుంచి తీసి ప్రైవేట్కి ఇచ్చాం. ఈ పాయింట్ జనం అర్థం చేసుకుంటారు, రియాక్ట్ అవుతారు, వ్యతిరేకత మరింత బలపడుతుందనే ఉద్దేశంతోనో ఏమో వ్యూహాత్మకంగా అక్కడ ఏముంది చూడడానికి జగన్ వెళ్ళి అని మాట్లాడడం కానీ లేదంటే కనుక ఇలాంటి అడ్డంకులు క్రియేట్ చేయడం కానీ ట్రై చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. మీరేమంటారు? ఉత్తరాంధ్రకి 3వ ఆల్టర్నేటివ్ గా నర్సీపట్నంలో ప్రభుత్వ కాలేజీ ఇచ్చాను అని చెప్తున్న జగన్ వైపు ఉంటారా జనం? జగన్ పర్యటనకి అభ్యంతరాలు చెప్తూ అసలు ఏముంది అక్కడ అని హేళన చేస్తున్న అధికార పార్టీని సమర్థిస్తారంటారా? జడ్జిమెంటల్ గా ఆలోచించి చెప్పండి.